అందరికీ నమస్కారం అండి. మీరు చూసారు కదా, టైటిల్ చూసారు కదా! స్లీపింగ్ ఆఫ్ ఫుట్ అంటే అది అందరూ ఎక్స్‌పీరియన్స్ చేసే ఉంటారు డెఫినెట్‌గా. ప్రతి ఒక్కళ్ళు లైఫ్‌లో ఒక్కసారైనా సరే, ఒక్కసారి కాదు చాలా సార్లు ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. డెఫినెట్‌గా ఎక్స్‌పీరియన్స్ చేసే ఉంటారు. కాకపోతే దాని పేరు అది అని మాత్రం మీకు తెలియకపోవచ్చు. అదేంటంటే మనం ఎక్కువ సేపు కదలకుండా కూర్చున్నప్పుడు మన కాలు తిమ్మిరెక్కుతది. సో, దాన్నే స్లీపింగ్ ఆఫ్ ఫుట్ అంటారు. ఆ కాలు తిమ్మిరెక్కిపోయి మనం లెగిసి నడవాలంటే నడవలేము. కదలదు కాలు. కదిలితే జుమ్ అంటా ఉంటది. సో, దాన్ని స్లీపింగ్ ఆఫ్ ఫుట్ అంటారు. సో, అదెందుకొస్తది? అదొచ్చినప్పుడు ఏం చేయాలి? అనేది చూద్దాం ఒకసారి. అదెందుకొస్తదంటే మనకి మనం కదలకుండా ఎక్కువ సేపు కూర్చున్నప్పుడు మన సయాటిక్ నర్వ్ అనేది ఏదైతే ఉంటదో అది కూర్చున్న పొజిషన్‌లో స్కెలిటన్‌కి మనకి హిప్ బోన్‌కి ఇస్కియల్ ట్యూబరాసిటీ అని ఒక పాయింట్ ఉంటది. ఆ పాయింట్ ఆ సయాటిక్ నర్వ్ మీద కంప్లీట్‌గా ఎక్కువ సేపు కంప్రెస్ అయ్యి ఉండటం వల్ల టెంపరరీగా ఆ సయాటిక్ నర్వ్ అనేది స్లీపింగ్‌లోకి వెళ్ళిపోద్ది. మొద్దుబారిపోద్ది. పని చేయదు. సో, దాన్ని స్లీపింగ్ ఆఫ్ ఫుట్ అంటారు. ఇదంతా సబ్జెక్టు. ఇప్పుడు మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. సో, ఇప్పటిదాకా ఫిజియోథెరపిస్ట్‌లకి అర్థమై ఉంటది. ఇప్పుడు క్లియర్‌గా మీకు అర్థమయ్యేట్టు చెప్తాను. సో, ఇది మన వెన్నుపూస. మనం సైడ్ నుంచి చూస్తే ఇలా ఉంటది. ఇది హిప్ బోన్ అంటారు. ఈ హిప్ బోన్‌కి కింద ఇక్కడ ఈ పార్ట్ కనపడుతుంది కదా! దీన్ని ఇస్కియల్ ట్యూబరాసిటీ అంటారు. సో, ఇస్కియం అంటారన్నమాట. ఇస్కియం బోన్‌లో ఇస్కియల్ ట్యూబరాసిటీ. మనం కూర్చున్నప్పుడు మన ఈ బోన్ మాత్రమే కింద టచ్ అవుతది. ఈ బోన్ కింద టచ్ అవుతా ఉంటదన్నమాట జస్ట్. సో, అయితే ఇక్కడ నర్వ్స్ ఉన్నాయి గదా! ఆ యెల్లో కలర్‌లో కనపడేవన్నీ గూడా నర్వ్స్. మన వెన్నుపూస నుంచి బయటకొస్తాయి. ఈ నడుం దగ్గర నుంచి ఈ భాగం నుంచి నర్వ్స్ ఇట్లా బయటకొచ్చి కొన్ని నర్వ్స్ కలిసి ఒక నర్వ్ పెద్ద నర్వ్‌లా తయారవుతది. దాన్ని సయాటిక్ నర్వ్ అంటారు. సో, ఇక్కడి నుంచి ఇలా వచ్చేసేసి కిందకొచ్చి ఇట్లా కాల్లోకొస్తది. ఆ కాల్లోకొచ్చేటప్పుడు ఏమవుద్దంటే ఇక్కడి నుంచి ఇలా ఇస్కియం బోన్ ఈ బోన్ కింద నుంచి ఇస్కియల్ ట్యూబరాసిటీ కింద నుంచి ఇలా వస్తది. మనం కూర్చున్నప్పుడు ఏమవుద్దంటే ఆ నరువు మీద పడతది. ఈ నరువు మీద ఈ బోన్ ఇట్లా పడతది. సో, ఎక్కువ సేపు కూర్చున్నప్పుడు. సో, అయితే మనం కూర్చునే సర్ఫేస్ ఏదైతే ఉందో అది చెక్క బల్ల గానీ, లేదంటే సిమెంట్ బల్ల గానీ, లేదంటే గట్టిది ఏదైనా సరే గట్టి ప్రదేశం. ఆహ్, గోడ మీద గానీ, మనం ఎక్కువ సేపు అలా గట్టి ప్రదేశం మీద కూర్చున్నప్పుడు ఏమవుద్దంటే ఈ కంప్రెషన్ అనేది ఎక్కువగా ఉంటది. కదలకుండా కూర్చొని, లెగ్గకుండా కదలకుండా కూర్చుంటే. అప్పుడేమవుద్దంటే ఆ నరువుకి ఒత్తిడి ఎక్కువ సేపు ఉండటం వల్ల ఆ నర్వ్ అనేది టెంపరరీగా పనిచేయదు. ఆ నర్వ్ కాలు చివరి వరకు ఉంటదనమాట. సో, బ్రాంచెస్‌గా విడిపోయి చివరి వరకు ఉంటది. అప్పుడేమవుద్ది మొద్దుబారిపోద్ది. దాన్ని అది టెంపరరీ ప్రాబ్లమే. పర్మనెంట్ ప్రాబ్లమ్ అయితే కాదు. టెంపరరీగా మనకు కాలు మడవడానికి రాదు గబుక్కున, చాపడానికి రాదు, కదిలించడానికి రాదు. సో, అలా అలా తేడా వచ్చేస్తదనమాట. సో, దాన్ని స్లీపింగ్ ఆఫ్ ఫుట్ అంటారు. సో, అలాంటప్పుడు ఏం చేయాలి అంటే కొంతమంది ఏం చేస్తారంటే నీళ్లు చల్లాలంటారు. నీళ్లు చల్లితే తగ్గుతది అంటారు. కొంతమందేమో విదిలిచ్చు అంటారు. కాళ్ళు ఇదిలిచ్చు, జాడిచ్చు అంటారు. సో, అలాంటియి ఏం చేయొద్దు. అలాంటివి చేయటం వల్ల మనకింకా ఇబ్బంది పెరుగుతది తప్పితే ఇబ్బందంటే నొప్పి ఎక్కువ సెన్సేషన్ ఎక్కువ తెలుస్తది తప్పితే దానివల్ల ఉపయోగం ఏమి లేదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే కూర్చున్నోళ్ళం కొంచెం నుంచోవాలి. కాలు కింద పెట్టాల్సిన అవసరం లేదు. కాలు కింద పెట్టకపోయినా నుంచోవాలి. లేదు కూర్చున్న పొజిషన్ నుంచి ఒక పక్కకి ఇట్లా అటుపక్కకి, ఇటుపక్కకి జస్ట్ హిప్ హైకింగ్ చేయాలన్నమాట. చేస్తే ఏమవుద్దంటే నరువు మీద ఒత్తిడి తగ్గుతది. సో, కాసేపు గ్యాప్ ఇస్తే ఆటోమేటిక్‌గా వితిన్ 5-10 మినిట్స్ ఆటోమేటిక్‌గా ఆ నరువు మీద ఒత్తిడి ఎప్పుడైతే తగ్గుతదో నిదానంగా కొద్దిగా మనం కాళ్ళు కదలికలు మూవ్‌మెంట్స్ ఇస్తా ఉండాలి. ఒకేసారి ఇవ్వాల్సిన అవసరం లేదు. జాడించాల్సిన అవసరం లేదు. నిదానంగా మూవ్‌మెంట్స్ ఇస్తే ఆటోమేటిక్‌గా సెట్ అయిపోద్ది. అది. అంతేగాని దీనికి పెద్ద విషయం ఏం గాదు. అయితే మొన్న ఈ మధ్య నేను యూట్యూబ్‌లో ఏదో ఇట్లా సెర్చ్ చేస్తా ఉంటే ఒక వీడియో కనపడింది. ఎవరో డాక్టర్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు. ఆర్థోపెడిక్ డాక్టర్ అనుకుంటా ఆయన. ఆర్థోపెడిక్ మరి ఆయుర్వేదికో సంథింగ్ హోమియోపతినో కరెక్ట్‌గా నాకు ఐడియా లేదు. ఎప్పుడో చూసాను. అందులో ఆయన చెప్తున్నాడు దీని గురించి చెప్తా, ఈ పాయింట్ చెప్తా ఏమంటాడంటే, మనం ఇలా కంటిన్యూస్‌గా కూర్చున్నామనుకోండి, కదలకుండా స్టేబుల్‌గా ఎక్కువ సేపు కూర్చున్నామనుకోండి, మన బ్లడ్ సర్క్యులేషన్ తేడా వచ్చి కాళ్ళంతా తిమ్మిరెక్కుతది అని చెప్పి. నాకు అనిపించింది. ఈయన చదువుకున్నాడా? లేదంటే కాపీ కొట్టి పాస్ అయ్యాడా అని చెప్పి అనిపించింది. సో, కొంచెం చూస్తే మళ్ళీ ఫేమస్ డాక్టర్ లాగా అనిపిస్తున్నాడు. బ్లడ్ సర్క్యులేషన్ డిఫెక్ట్ అంటే అసలు బ్లడ్ సర్క్యులేషన్‌కి దీనికి సంబంధం లేదు. నరం వేరు, రక్తనాళం వేరు. సో, ఈ వచ్చే తిమ్మిరి ఏదైతే ఉందో, ఆ మొద్దుబారిది ఏదైతే ఉందో, అది నరం వల్ల వస్తది తప్పితే రక్తనాళం వల్ల రాదు. రక్త ప్రసరణకి దానికి సంబంధం లేదు. ఇది నరానికి సంబంధించింది. సయాటిక్ నర్వ్ ఏదైతే ఉందో దాని మీద ఒత్తిడన్నమాట ఇది. అది. అంతేగాని ఇది రక్త ప్రసరణకు సంబంధించింది కాదు. ఎట్టి పరిస్థితిలోని కాదు. రక్తనాళాలు ఎక్కడ కూడా అక్కడ కంప్రెస్ అయ్యి అట్లా రావడం అనేది జరగదు.
అది. సో, మీకు ఆ థంబ్‌నెయిల్‌లో ఫోటో పెట్టాను కదా! మహేష్ బాబు గారి ఫోటో పెట్టాను కదా! అలా అడ్డదిడ్డంగా కూర్చున్నా సరే వస్తది. ఆయనేదో సరదాగా కూర్చొనుంటారులే గానీ, సో, అలా ఎక్కువ సేపు అట్లా అడ్డదిడ్డంగా ఎట్ట పడితే అట్లా ఎక్కువ సేపు కూర్చున్నా సరే, ఆ నర్వ్ కంప్రెస్ అయ్యి రాడానికి అవకాశం ఉంటుందనమాట. అందుకోసం ఊరికే అది పెట్టానంతే. యాహ్! సో, ఈ స్లీపింగ్ ఆఫ్ ఫుట్ అనేది టెంపరరీ ప్రాబ్లమ్ మాత్రమే గానీ, పర్మనెంట్ ప్రాబ్లమ్ అయితే కాదు. ఇది పెద్ద ఇబ్బందికరమైన కండిషన్ అయితే కాదు. జస్ట్ స్లీపింగ్ ఆఫ్ ఫుట్ అంతే. ఇదేం డిసీజ్ గాదు, ఏం గాదు. అది. ఒకవేళ ఇది కొంతమందికి ఎక్కువ సేపు సపోజ్ మనం అంతకుముందు వీడియోలో చెప్పుకున్నట్టుగానే, ఒకవేళ ఆ నర్వ్ కంప్రెషన్ అనేది జాబ్ వల్ల కూర్చొని అట్లా గాకుండా ఎవరన్నా తాగినోళ్ళు ఎక్కువ సేపు అలాగ ఒక ఏదో కడ్డీల మీదో ఏదైనా కూర్చున్నారనుకో, రాడ్ల మీద కూర్చున్నారు. సో, కంటిన్యూయస్‌గా ఒక నైట్ అంతా ఓవర్ నైట్ అట్లా ప్రెషర్ పడిపోయిందనుకోండి. అప్పుడు ప్రాబ్లమ్ అవుతది. అప్పుడు స్లీపింగ్ ఆఫ్ ఫుట్టే వస్తది. కానీ వెంటనే నేనిప్పుడు చెప్పినట్టుగా 5 నిమిషాలు, 10 నిమిషాలు తాగదు. సో, అలాంటి వాళ్ళకి కంపల్సరీగా ఫిజియోథెరపీ చేయించుకోవాల్సొస్తది. అంటే మనకు ఫిజియోథెరపీలో నర్వ్ స్టిమ్యులేషన్ ఉంటది. సో, నర్వ్ స్టిమ్యులేషన్ కంపల్సరీ పెట్టించుకోవాల్సొస్తది. ఒకవేళ సెన్సరీ ప్రాబ్లమ్ గూడా వస్తే అంటే, ఆ సెన్సేషన్ గూడా తేడా వస్తే మనం టెన్స్ గూడా యూజ్ చేయాల్సొస్తదనమాట. అంటే సెన్సేషన్ అంటే మన స్పర్శ కూడా తేడా వస్తుంది. కొంతమందికి మొద్దుబారిపోద్ది మొత్తం. టచ్ చేసినా సరే తెలీదనమాట. ఏదో నా చెయ్యి మీద నా కాలు మీద చెయ్యేసారా లేదా అన్నట్టు ఉంటది. అలా స్పర్శ ప్రాబ్లమ్ గూడా వస్తే అప్పుడు మనం టెన్స్ గూడా యూజ్ చేయాల్సొస్తది. లేదంటే కండరాలు కదలిక మాత్రమే పోతే స్టిమ్యులేటర్ పెడితే సరిపోదు. అది జస్ట్ 5 డేస్, 1 వీక్‌లో నార్మల్ అయిపోద్దనమాట. కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. దానికోసం మెడిసిన్స్ ఏం అవసరం లేదు. పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదనమాట. ఓకే. సో, థాంక్ యూ వెరీ మచ్. ఇంకా మళ్ళొకసారి రిమైండ్ చేస్తున్నాను. మెంబర్‌షిప్ తీసుకున్న వాళ్ళు నాకు మెసేజ్ పెడతలేదు. ఇంకొకాయన ఎవరో మెసేజ్ పెట్టలేదు నాకు ఇంతవరకి. 2 డేస్ అవుతుంది మెంబర్‌షిప్ తీసుకొని. నాకేంటంటే మెంబర్‌షిప్ తీసుకున్నప్పుడు నాకక్కడ మెంబర్‌షిప్ దాంట్లో లిస్ట్ కనపడుతుంది గానీ, వాళ్ళ ఫోను నంబర్‌లేం కనపడవు నాకు. అందుకని ఎవరు తీసుకున్నారని తెలీదు. వాళ్ళు నాకు వాట్సాప్‌లో మెసేజ్ పెడితే అప్పుడు నాకు తెలుస్తది. దాన్ని యాడ్ చేసుకుంటా నేను. అలాగే. ఓకే. థాంక్ యూ.